అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పాతకాలం పద్ధతిలో సొరకాయ కూర ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఎక్కువ వస్తువులు లేకుండా తక్కువ వస్తువులతోని. ఇక్కడ నేను ముందుగా ఒకటి లేతది సొరకాయ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని అటు ఇటు కట్ చేసి మంచిగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా చిన్నగా చాలా బాగా వస్తుంది. తొందరగా కూడా అయిపోతుంది కట్ చేసుకోవటము. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా అయినా తురుముకోవచ్చండి. ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. పచ్చిమిర్చియే వేసుకోవాలి. నేనైతే ఒక 6-7 వరకు వేసానండి. వేసి మిక్సీ పట్టాను. అది పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఎక్కువ అవసరం పట్టదండి దీంట్లో నూనె. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతనే ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ వేసుకోకుండా పర్వాలేదండి. ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి కొద్దిగా. మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఈ ఉల్లిపాయ. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది మట్టి పాత్రనే కాబట్టి వేడైందో ఉంటే చక్కగా అయిపోతుందండి. తొందరగా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూన్నే కల్లుప్పు వేస్తున్నానండి. ఎక్కువ పట్టదు దీంట్లో. ఎక్కువ వేసుకున్నా కానీ రుచి అంత బాగుండదు. తక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ కల్లుప్పు వేయటం వల్ల, ఈ ఉప్పు ఇప్పుడు వేసుకోవటం వల్ల దాంట్లో సొరకాయలో ఉన్న నీళ్ళు అనేది బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుందండి. చూడండి, నీళ్ళు అనేది బయటకు చక్కగా వచ్చింది చూడండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకుంటుండాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది తొందరగానే ఉడుకుతుందండి ఈ మట్టి పాత్రలో. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనము దింపుతామనంగా ఇప్పుడు వేసుకోవాలండి. చూడండి, ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం మంచిగా స్మెల్ వస్తుంది. ఈ విధంగా అయినాక కరివేపాకు లాస్ట్లోనే వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టి రుచి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ది వేసుకోవాలి కరివేపాకు. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు కొద్దిగా ఒక అరకప్పు వరకు వేస్తున్నాను. మీరు ఎంతైనా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి, ఇది మట్టి పాత్రనే కాబట్టి వేడి ఉంటుంది. ఈ వేడికే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే వదిలేయాలి. ఇప్పుడు కింద దించి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. రైసు, రోటీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా టేస్టీగా. ఇది అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.